మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమించి దేవుని సేవలో కొనసాగుతున్నావా? దేవుణ్ణి ప్రేమించి ఆయన సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించి ఆయన మందిరములో పరిచర్యలలో పాల్గొంటున్నావా? దేవుణ్ణి ప్రేమించి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందరికెళ్తున్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు చెప్తున్నాడు, నీ చెయ్యి ఆయన విడవడంట, నిన్ను ఎన్నటికీ నాశనము చేయడంట. ఆమేన్. దేవుని బిడ్డరా, నీవు చేస్తున్న సేవ, నువ్వు ప్రకటిస్తున్న సువార్త, నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు జీవిస్తున్న నీ విశ్వాస జీవితం ఎన్నటికీ ఎప్పటికీ నీ నుండి దూరం చేయడు. ఆయన చెయ్యి పట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన నిన్నెన్నటికీ ఆ పరిచర్య నుండి, ఆ సువార్త నుండి, ఆ సేవ నుండి, ఆ విశ్వాస జీవితం నుండి నిన్నెప్పటికీ చెయ్యి విడువడు, నీ జీవితమును నాశనము చేయడు. ఆయన నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని సంతోషించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు సేవలో ఉంటున్నారో, సువార్తలో ఉంటున్నారో, పరిచర్యలో ఉంటున్నారో, విశ్వాస జీవితంలో నడుస్తున్నారో, వారన్నిటి జీవితంలో నీవే వారిని చేయి పట్టుకొని నడిపించి వారికి సంతోషమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.